వెల్కమ్ టు మమతా రెసిపీస్. జొన్న దోశ తయారు విధానం. నైట్ మినపప్పు నానబెట్టుకోవాలి 1 టీ గ్లాస్. ఇట్లా నైట్ నానబెట్టుకున్నాం, మార్నింగ్ వరకు ఇట్లా నానిపోతుంది. నానినాక పక్కకు పెట్టుకోవాలి. 1 గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసుల జొన్న పిండి పోసుకోవాలి అదే గ్లాస్ తోటి. హెల్త్కి చాలా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళు ఎవరైనా చేసుకొని తినొచ్చు. ఈ దోశ చాలా బాగుంటుంది. జొన్న దోశ అప్పటికప్పుడు చేసుకొని తినవచ్చు. చేసుకొని జల్లించుకొని పక్కకు పెట్టుకోవాలి. మినపప్పు మిక్సీలో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వాటర్ పోసుకుంటూ కొన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకున్నాక 2 గ్లాసుల జొన్న పిండి, 1 గ్లాసు మినపప్పు, 2 గ్లాసుల జొన్న పిండి పోసుకోవాలి. పోసుకొని కొన్ని వాటర్ పోసుకుంటా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా, దోశ బ్యాటర్ లాగా. ఇట్లా మిక్సీ పట్టుకున్నాక సరిపడా నీళ్ళు పోసుకొని కొంచెం సాల్ట్ వేసి కలుపుకొని దోశ పోసుకోవాలి. 2 గరిటెలు అంత వేసుకొని పెనం వేడైనాక బాగా హై ఫ్లేమ్ మీద పెట్టి కాల్చుకోవాలి 2 సైడ్ల. దోశ పర్ఫెక్ట్ వస్తుంది. కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్. రెండో సైడ్ కూడా కాల్చుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా మంచిది హెల్త్కి. ఇది చేసుకొని తినండి.